మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం, వేదిక ఫిక్స్ అయ్యాయి. ఎన్డీఏలోనూ టీడీపీ కీలకంగా మారటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా భాగస్వామ్య పక్షాల పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఏపీలోనూ అన్ని పార్టీల అధినేతలకు ఆహ్వానం పలుకుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజ్భవన్ లో కాకుండా బహిరంగ సభలో ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో కేసరపల్లి వద్ద ఉన్న మైదానం జాతీయ రహదారి పక్కనుంది. విమానాశ్రయం నుంచి అతి దగ్గరగా ఉండడంతో వీఐపీల రాకపోకలకు అనువుగా ఉంటుందని అక్కడ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 12న బుధవారం ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానిస్తామని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. తనకు ఆహ్వానం అందితే హాజరవుతానని తెలంగాణ సీఎం రేవంత్ కొద్ది రోజుల క్రితమే చెప్పారు. అయితే ఎన్డీఏ పక్షాలు వస్తూ ఉండడంతో రేవంత్ తుది నిర్ణయం ఏంటనేది వేచి చూడాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ క్రియాశీలకంగా మారుతోంది. ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం నుంచి మద్దతు పైన భారీ అంచనాలతో ఉన్నారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం వస్తున్న ప్రధాని మోదీ ఆ సమయంలోనే ఏపీకి తమ సహకారం పైన కీలక ప్రకటన చేస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. పోలవరం పునరావాసంపై సవరించిన అంచనాలకు ఆమోదం, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం, ఉపసంహరణ వంటి వాటిపైన ప్రకటన ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే రాజధానితో పాటుగా సంక్షేమ హామీల అమలు చంద్రబాబుకు సవాల్గా మారుతున్నాయి. దీంతో మోదీ ఏం ప్రకటన చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.